జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ఓకే సరే అది ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని గౌరవించాలి మనం అందరం కూడా, వాళ్ళు కూడా గౌరవించాలి, వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడకూడదు. ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలకు సంబంధించి ఏం మాట్లాడారు అంటే అందరికీ తెలియాలి, నాట్ ఓన్లీ మనకు, సో చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఒకసారి ప్లీజ్ సార్ అది ప్లే చేయండి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచైనా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ ఎక్కడైనా ఏకగ్రీవం. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమంటున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్న ఏకగ్రీవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇందాక కూడా మీరు మాట్లాడుతా వీళ్ళ బెదిరింపులు భయాలతోటి ఏకగ్రీవం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పదాన్ని కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి గతంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉంటే దాంట్లో 2,371 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే జడ్పీటీసీలో 660 ఉంటే దాంట్లో 126 ఏకగ్రీవం అయ్యాయి. అంటే అప్పుడు కూడా మీరు భయపెట్టి బెదిరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయానక వాతావరణంలోనే ఏకగ్రీవాలు చేశారా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అది నిజమేనా అనిపిస్తుంది, అంతేనా? కానీ గతంలో ఏమన్నారంటే ప్రజలంతా కూడా మా పాలన నచ్చి మమ్మల్ని ఏకగ్రీవానికి ఆమోదించారు అని చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే భయపెట్టే మీరు చేశారా? ఇప్పుడు వీళ్ళు భయపెట్టి చేస్తారు కాబట్టి మీరు ధైర్యంగా పోరాడని చెప్తున్నారా? రాజు గారు, మీరు చూసినారు పులివెందల మన ఎలా జరిగింది అనేది మీకే తెలుసు. పులివెందల్లో 500 మందిని ఒక్కొక్క పంచాయతీకి పోలీసులు దించి 2,000 మందిని బైండ్ ఓవర్ చేసి అక్కడ నియోజకవర్గంలో ఒక్కరిని లేకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండే ఇంటికాడికి డిఎస్పీని పంపించి వెపన్ తీసి కాలుస్తా నా కొడకల్లారని ఎదురికి మాట్లాడిన మీ హయాంలో 2,371 ఎంపీటీసీలు సార్, మీ హయాంలో 2,371 ఎంపీటీసీలు అలాగే 126 జడ్పీటీసీలు ఎలా ఏకగ్రీవం అయ్యాయి? మీరు పదే అదే ఎత్తి చూపించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు వచ్చిన తర్వాత ఎన్నికలు జరగాలనుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ అప్పుడు పోస్ట్ పోన్ జరిపించిన తర్వాత స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత కరోనా రావడంతో 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు 3 సంవత్సరాలు ఈ ఫస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు పోయి తెలంగాణ రాష్ట్రంలో పడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కార్యకర్తకు దిక్కే లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గారు ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా నేను చూస్తా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు మిమ్మల్ని నేను పొలిటీషియన్ గా చూడాల, నేను మిమ్మల్ని ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా నేను చూస్తా. ఎందుకంటే మీరు అనేక అంశాల మీద స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయంతో మీరు ఉంటారు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి అంటే పార్టీని పక్కన పెట్టండి, గతంలో ఎన్నికలు సజావుగా సాగాయా? ఏ విధంగా అంటే లేడీసు వాళ్ళు లోపల పెట్టుకున్నటువంటి నామినేషన్ పత్రాలు కూడా లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసామా? ఎట్ ది సేమ్ టైం నామినేషన్ పత్రాలు లేకుండా కొట్టినటువంటి సందర్భాలు చూసామా? కిడ్నాపులు చేసినటువంటి పరిస్థితులు మనం చూసామా? మరి అప్పుడు చేసింది భయానక వాతావరణంలో, మరి ఇప్పుడు దాన్ని ఎందుకు మీరు ఇన్ఛార్జీల మీద నెప్పనట్టు అంటే అప్పుడు చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తారనే భయమా? సో మీరు చేసిన దాన్ని అంగీకరిస్తారా లేదా? మీరు కూడా మంచి రిపోర్టర్ గా బాగా ఎదగాలని, చిన్న వయసులో ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ చేయడంలో ఇంకొంచెం పరిణితి చెంది జాతీయ స్థాయిలోకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే బాగుంది మీ దగ్గర. కాకపోతే ఏమంటే యాజమాన్యం కొన్నింటిలో మీరు కట్టుబడి చేస్తారు కాబట్టి దానికి నేను తప్పులు పట్టా. మీరు చెప్పినట్టు పులివెందల నియోజకవర్గాన్ని మీరు చూసినారు కదా అని చెప్తున్నా. ఆ విధమైనటువంటి దౌర్జన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ అవకాశం ఉన్నా కూడా కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కార్యకర్తలు మన నడి రోడ్లో చంపుతున్నా కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడే కానీ అలసత్వం చేయొద్దు అనే ఉద్దేశం మాదైతే, ఆ రోజు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి రాష్ట్రం మాకు సంబంధం లేదని బయటకు వెళ్ళిపోయిన తర్వాత జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు, సినిమా స్టార్లు అందరూ బయట వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రంలో తల దూర్చుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కోసం దగ్గరికి వెళ్ళి మనం కూడా కరోనా అంటించుకుని మన నాయకులు కూడా చనిపోయినటువంటి సందర్భం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే ఎక్కువ చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు రాష్ట్రానికి కావాలి, ఇలాంటి నాయకత్వం ఉన్న చోట మనం పోటీ చేయడం కన్నా డినామినేట్ చేయించడమే అది మంచిది అనే ఎన్నికలు ఉద్దేశం గెలిస్తే అక్కడ నేను కనపడింది అడుగుతున్నది కాబట్టి ఏకగ్రీవం అక్కడ గురించి ఇచ్చే సార్. పులివెందులు ఇక్కడ నేను జరిగింది అడుగుతున్నది కాబట్టి. ఏకగ్రీవం గురించి. ఎన్నికలలో మీరు గెలవడాన్ని ఖచ్చితంగా ప్రజాభిప్రాయం ప్రకారమే చూస్తాం. ఏకగ్రీవం గురించి చెప్పండి నాకు. ఏకగ్రీవం కూడా ప్రజలే చెప్పేస్తారా సార్ మేము ఎన్నికల్లో పోటీ ఎవరో పోటీ చేసేదానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే